నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 పేపర్లోని మనం వార్తలు చూద్దామండి. అలాగే సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు, దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతులన్నీ పరిగణలోకి తీసుకోవాలి, ఆక్రమణలకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ అనుమతులను రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి, తొలుత చెరువుల సరిహద్దులు లెక్క తేల్చాలి, ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి, సోషల్ మీడియాలో వ్యతిరేకత ప్రచారంపై జీటీనిహంతో ముందుకెళ్లడం అవసరము. చూడండి, హైడ్రాతో వ్యతిరేకత వస్తుందని వివిధ శాఖల వాళ్ళు చేస్తున్నారంట అండి. అది కూడా కరెక్ట్ పాయింటే. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారు కదండి. కరెంటు ఎవరిచ్చారు? మీటర్ల కరెంటు ఇచ్చారు, కరెంటు మీటర్లు ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, వాటర్ ట్యాప్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చి ఇప్పుడు అక్రమం అని కూల్చేస్తున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించుకోవాలి సార్. ఎందుకంటే పేదోళ్ళ ఇండ్లు కూల్చకండి. బడాబావులు ఎవరైనా ఉంటే అక్రంగా చేసుకొని ఉంటే వాళ్ళే మటుకు కూల్చండి. కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు. A1గా ముఖ్యమంత్రి, A2గా ఆయన భార్య పార్వతి, A3గా బావమరిది. ట్రస్ట్ పేరిట భూ కుంభకోణం, కార్గే కుటుంబం పైన ఫిర్యాదు. చూడండి, సీఎంగా ఉన్నా కూడా తప్పించుకోలేకుండా కేసులు చేసిన వాళ్ళు పదవి ఉందని చేసుకుంటే ఎప్పటికైనా అవి మెడకు చుట్టుకుంటాయి. స్టే ఉండగా ఎలా కూల్చుతారు? కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోరా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి హైకోర్టు. కూకటపల్లిలో మహిళ ఆత్మహత్య, కూల్చివేతల భయంతోనే అన్న కుటుంబీకులు. హైడ్రాకు సంబంధం లేదన్న రంగనాథ్. చూడండి, కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక? ప్రాజెక్టు గురించి తెలియగానే పదవులు అనుభవించారా? ఎలాగైతే మీరు రాజీనామా చేయాలి. కొందరిని రక్షిస్తున్నారు. ఈఎన్ఐసి కార్పొరేషన్ ఎండి హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటుకు కారణమేమిటో చెప్పలేదు. రుణాల కోసం రిజర్వాయర్లు, పంప్ హౌసులు తాకట్టు. చూడండి, కాళేశ్వరంలో ఎంత కుంభకోణాలు జరిగినాయో ఇప్పటికి కూడా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు. స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యము. సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని సమావేశము. చూడండి, చారిత్రాత్మక భవనాలకు పర్యావటిక కళ. జూబ్లీహిల్స్ హైకోర్టు సిటీ కాలేజీ పురణాపూర్ బ్రిడ్జి పరిరక్షణకు చర్యలు. సంక్షేమమే కాదు పర్యాటకం పైన దృష్టి సీఎం. పెద్ద వెంచర్లన్నీ పెండింగ్లోనే. 2,000 చదరపు గజాలు పైబడిన స్థలాల్లో భవనాలకు 5 ఎకరాల పైనున్న లేఅవుట్లకు అనుమతుల ఆలస్యము. భవన నిర్మాణం, లేఅవుట్లు, ఆక్యుపెన్సీకి సంబంధించి 12 ఫైళ్లు పెండింగు. డెవలపర్లు పడిగాల్పులు. చూడండి, రాజధాని హైదరాబాద్లో భారీ బహుళ అంతస్తు భవన నిర్మాణాలు, పెద్ద లేఅవుట్లు, దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. చూడండి, చాలా లేఅవుట్లు అన్ని పెండింగ్లో ఉన్నాయంట. ప్లస్ ఇది హైడ్రాతో ఒక ఇబ్బంది. రియల్ ఎస్టేట్ కూడా కొంచెం దెబ్బ తగులుతుంది. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. కుమారుడు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వని ఈడీ. హర్షారెడ్డి లగ్జరీ వాచీలపై కస్టమ్స్ కేసు. 7 కోట్ల విలువైన 7 వాచీలు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనము. సోదాలు జరుగుతున్నాయి యథావిధిగా. విధులకు మంత్రి పొంగులేటి హాజరు. చూడండి, రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్. కమ్యూనికేషన్ కమిటీలో కంగనా మహావా. కొత్తగా 24 పార్లమెంటు స్థాయి సంఘాలు.
పలువురు తెలుగు ఎంపీలకు కమిటీల్లో చోటు. విదేశాంగ వ్యవహారాల్లో డీకే అరుణ, లక్ష్మణ్, ఓవైసీ. రసాయనాల్లో ఈటల, ఆరోగ్యములో కడియం కావ్య. గృహ పట్టణ కమిటీ చైర్మన్గా మాగంట శ్రీనివాసరెడ్డి. రైల్వే సారథిగా సీఎం రమేష్. మూలధన వ్యయం తగ్గింది. నిరుడి కంటే 10,000 కోట్లు తక్కువ. 5 నెలల్లో ఖర్చు పెట్టింది 8,327 కోట్లే. 5 నెలల్లో రాష్ట్ర రాబడులు 61,618 కోట్లు. అప్పుల రూపంలో 29,449 కోట్లు రాక రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయము 85,467 కోట్లు. ఆగస్టు ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక చూడండి. మేము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తుంది కేటీఆర్. బీఆర్ఎస్ విధానం నిర్మాణమైతే కాంగ్రెస్ విధ్వంసమని, తాము నిర్మిస్తే వారు కూల్చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చేతికి చిక్కాయి తాళాలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి మూసీ నిర్వాహితులు. ఒకే రోజు 20 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. వారి ఇళ్లకు తీసుకెళ్లి పట్టాలు, తాళాలు అందజేత. మూసీ గర్భంలో ఇప్పటి వరకు 1,134 ఇండ్లకు మార్పింగు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇందిరానగర్ కాలనీలో పర్యటిస్తున్న గవర్నర్. 1,00,000 కోట్ల రుణాలు జ్ఞాపకం అందిస్తున్న సీతక్క. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్లోని నివాసంలో చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. 9వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య. భర్తతో విభేదాలతో మానసికంగా ఒత్తిడికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మయూరినగర్లో దివశక్తి అపార్ట్మెంట్లో భర్త నెహ్రూతో కలిసి సాయి సింధూర నివాసం ఉంటుంది. చూడండి, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులంట. భర్త భార్య కొట్లాడుకొని భవనం నుంచి దూకి చనిపోయింది. చనిపోతే పిల్లలు రోడ్ల మీద పడతారండి. అట్లాంటివి ఇప్పుడు చేయకండి. ఎవరైనా సరే చేయకండి. నచ్చకపోతే సామరస్యంగా మాట్లాడుకోండి, కానీ చనిపోకండి. అందము అరెస్ట్. సైబర్ నేరగాళ్ళు నయా ఎత్తుగడులు. ఆశ చూపి బెదిరించి దోసుకుంటున్న నిందితులు. ఈ ఏడాదిలో ఇప్పటికే 205 కోట్ల మోసాలు. బాధ్యతల్లో అధిక సంఖ్యలో మహిళలు. మోసాలపై అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు. చూడండి, చాలామంది ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి మోసపోతున్నారు. అత్యధికంగా మహిళలే మోసపోయారంట. అత్యధికంగా మహిళలు. న్యూడ్ వీడియో కాల్స్. విదేశాల్లో అరెస్టు పేరుతో బెదిరింపులు. మీకు ఆ వీడియోలు ఉన్నాయి, మీ వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నారండి. మీరేం భయపడకండి. అట్లాంటి వాళ్ళకి పోలీసులకు చెప్పండి. రాష్ట్రపతి పర్యటన ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో బేగంపేట ఫ్లైఓవర్, HCL ఫ్లైఓవర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్ గారు, మన రాష్ట్రపతి గారు వస్తున్నారండి హైదరాబాద్కు. వస్తున్న సందర్భంగా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారంట. ట్రాఫిక్ ఆంక్షలు కూడా బేగంపేట దగ్గర నుంచి ఉంటాయంట. నగరం చుట్టూ డంపింగ్ యార్డులు. పారానగర్, లత్తకారం, ఖానాపూర్, మార్కాపూర్లో స్థలాల గుర్తింపు, బల్దియా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు అమ్రాపాల్ లేఖ. చూడండి,
నగరం చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుందంట. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తిస్తున్నారంట. డంపింగ్ యార్డు ఈటలను గోడు ఎల్లొచ్చుకుంటున్న బోరు నిలుపుస్తున్న మహిళ, నిజాం కంటే దుర్మార్గమైన పాలన, రేవంత్ సర్కారుపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్. పేదల ఇళ్లను కూల్స్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. మూసి పరివాహంతోనే రాత్రి బస, నచ్చజెప్పి పంపిన పోలీసులు. చూడండి, ఈటల రాజేందర్ గారు వెళ్ళారు అక్కడ పోయి వాళ్ళ దగ్గరికి పోయి చూశాడు. ఎందుకంటే మూసి పరివార ప్రాంతంలో మొత్తం ఇళ్ళన్నీ పగలగొడుతున్నారు కదా, అందుకని. గండిపేట జలాశయం 4 గేట్ల ద్వారా 484 క్యూసెక్కుల నీటి విడుదల. ఇది. నమస్కారం అండి. వాళ్ళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.